సర్ప్రైజ్! హ్యాపీ దసరా శిరీష. నా కోడలు గర్భవతైన సంధి గీ ఇంటి పనులన్నీ నేనే చూస్తుంటి. చావవే మొదనష్టపు మహంతానా, చావు. ఒసే, నువ్వు ఆడదానివేనా అసలు? కోడలని కూడా చూడకుండా నరక యాతన పెడుతున్నావా? ఇలాంటి పనులు చేయటానికి సిగ్గనిపించట్లేదు? నన్ను క్షమించండి. నేను అత్తయ్య గారిని ఏ రోజు ఏమీ అనలేదు. కాని ఆవిడ నా మీద ఎందుకంత కోపం పెట్టుకున్నారో అర్థం కావడం లేదు. మా నాన్న పరిస్థితి అంతంత మాత్రమే అని మీకు తెలుసు కదా. అంతేగాని మిమ్మల్ని మోసం చెయ్యాలని ఏనాడూ అనుకోలేదండి. నన్ను నమ్మండి. శిరీష, ఏంటా మాటలు? నాకు తెలీదా నీ గురించి? నువ్వీ టైంలో అస్సలు బాధపడొద్దు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే పిల్లలు అంత అందంగా ఉంటారు, అంత అందంగా పుడతారు. చాలండి, ఈ ధైర్యం నాకు చాలు. ఇంక నాకు ఏ దేవుడు అక్కర్లేదు. మీకోసం బ్రతికితే చాలనిపిస్తుంది. అలా అనకు శిరీష. ఛ, నేనే అనవసరంగా క్యాంప్ అని వెళ్ళాను. వెళ్ళకపోతే నీకీ బాధలే ఉండేవి కావు. పర్లేదండి, ఇంక మీరొచ్చేశారు కదా, నాకదే 10,000. చూడు శిరీష, నువ్వు కూర్చున్న చోటే ఉండాలి. ఆ పని ఈ పని అని చెప్పి కదలడానికి వీల్లేదు. ఇంక నీకు ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండి ఇంకా, ఓకే? సరేనండి. హలో అత్తయ్య, ఎలా ఉన్నారత్తయ్య? తల్లి కొడుకుని వేరు చేసే మొదనష్టపుది ఇంట్లో ఉంటే నేనెట్లా హ్యాపీగుంటనే? ఎందుకత్తయ్యా? నేను మిమ్మల్ని బానే చూసుకున్నాను కదా. మీరంటే నాకు చాలా గౌరవం. నన్నెందుకు అర్థం చేసుకోకుండా ఎప్పుడూ వేధిస్తారు? అబ్బో, వేధిస్తున్నానంట. మరి పువ్వుల్లో పెట్టి చూసుకోవాలానే నిన్ను? తెస్తేవి 10 కోట్ల కట్నమని. మా ఇంటి పరిస్థితి మీకు తెలుసు కూడా. ఎందుకత్తయ్యా కట్నం కట్నం అని ఇలా చంపుతున్నారు? ఏదో మా ఆయన ఉత్తముడు కాబట్టి నేను ఏమాత్రమైనా బతుకుతున్నాను. ఏందమ్మా, ఉత్తముడా మీ ఆయన? గాడుత్తముడుగాదే, మొత్తముడు. ఏంటత్తయ్య మీరనేది? గీ డ్రామాలో నేను కూడా క్యారెక్టర్నే. దీనికి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీ ఆయన అలియాస్ నా కొడుకు. ఏంటండి అత్త ఏంటేంటో అంటున్నారు? వచ్చిండానే నా కొడుకు. ఏది ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. ఏం రా కొడుకా, కొత్త క్యారెక్టర్ గంత నచ్చిందా? ఇంకా అందులోనే ఉన్నావు? బయటికి రారా. ఆస్కార్ కి గిట్ల ట్రై చేస్తున్నావా ఏంది? అదేం లేదే అమ్మా, క్యారెక్టర్ కొత్తగా ఉంది కదా అని కొంచెం లెంగ్త్ పెంచినా. నువ్వు కుండ బద్దలు కొట్టేశావు కదే, ఇంకా ఒరిజినల్లోకి వెళ్లాల్సిందే. ఏంటండి, నాకేం అర్థం కావడం లేదు. మీరు కూడా అత్తయ్యలాగే మాట్లాడుతున్నారేంటి? అంటే అత్తయ్యని కట్నం కోసం వేధించమని చెప్పింది మీరేనా? మీరేనా ప్రాణం అనుకుంటే మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారా? నిండా మునిగాక చెల్లెందుకు? అవునే, నాకు నువ్వు పోరు కొట్టేశావు. నాకు 10 లక్షలు ఇచ్చే సంబంధం ఒకటి మా అమ్మ మాట్లాడింది. నేను తల్లకిందులుగా తపస్సు చేసిన నా జీవితంలో అన్ని డబ్బులు సంపాదించలేదు. పోనీ మీ నాన్న తలంచుకుంటే కనీసం నాకు ఒక 5 లక్షలను సర్దగలడా? లేదు. మరి నువ్వే చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏమండి, ప్లీజ్ అలా మాట్లాడద్దు. మిమ్మల్ని నమ్ముకొని మా అమ్మ నాన్నని వదులుకొని మీ దగ్గరకొచ్చాను. కానీ మీరిలా మాట్లాడతారని కల్లో కూడా అనుకోలేదు. కలల కంటే సమస్యలు తీరవే. కట్నం తెస్తే తీరతాయి. మర్యాదగా డైవర్స్ పేపర్ మీద సంతకం పెడతావా, లేకపోతే జీవితాంతం ఈ ఇంట్లో ఒక బానిసలాగా పండుతావా? చాయిస్ ఈజ్ యువర్స్. అసలు నువ్వు మనిషివేనా? డబ్బు డబ్బు అని విర్రవేగుతున్నా. రేపు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. జాగ్రత్త. వావ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. చూడు శిరీష, మర్యాదగా చెప్తున్నా, డైవర్స్ ఇచ్చి మ్యాటర్ని సైలెంట్గా సాల్వ్ చేయి. లేకపోతే జీవితాంతం నీకు నరకం తప్పదు. రేపటి వరకు టైం ఇస్తున్నా. ఏమైనా తేడాగా బిహేవ్ చేశావో రేపే నీకు ఆఖరి రోజు. గుర్తుపెట్టుకో. శిరీష డార్లింగ్, ఏమైందమ్మా? నీ కళ్ళలా లోపలికి వెళ్ళిపోయాయి. ఏడుస్తూ కూర్చున్నావా నైట్ అంతా? పాపం, అందుకే సైన్ చెయ్యి. నీకు ఇంకా ఏ టెన్షన్లు ఉండవు. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నా, దయచేసి నన్ను నా బిడ్డని అన్యాయం చేయకండి ప్లీజ్. నువ్విలా మాట వినవని తెలిసే అందుకే ఈ జ్యూసులో దోమల మందు కలిపాను. ఇది 2 సిప్స్ వేయి. 3rd సిప్కి నువ్వు ఉండవు, నాది గ్యారెంటీ. తాగు తాగు, తాగవే, తాగు తాగు.
ఏం వంశీ, ఎలా ఉన్నావు? ఏమ్రా వంశీ, నువ్వు నీ పెండ్లాన్ని మస్తుగా చూసుకుంటున్నావంట కదా. మా సరోజేమో రోజు నాతో గొడవ, గా వంశీసుడు పెండ్లాన్ని గట్ల చూసుకుంటున్నాడు అని. నీ సూసుడేందో జర్ర చూసిపోదామనే వచ్చినారా. గీ పోలీస్ ఆయనకు కూడా గాని పెండ్లంతో గిదే టార్చరట. అందుకే ఆయన బి చూద్దామనే వచ్చిండు. నేను మా ఆవిడ్ని చాలా బాగా చూసుకుంటున్నా అప్పారావు గారు. చెప్పవే శిరీష. అవునండి, మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు. నువ్వాపవే పిచ్చి మొహందానా, ఇంకా ఎన్నాళ్ళు భరిస్తావే ఈ శాడిస్ట్ టార్చరు? సరోజ్ గారు, మాటలు మర్యాదగా రానియండి. అబ్బా, మర్యాదగా మాట్లాడాలా? నీకు మర్యాదేంటిరా పిచ్చి ఫుల్కా? అయినా మీరెవరండి నన్ను ప్రశ్నించడానికి? మావిడిని నేను మంచిగానే చూసుకుంటానో కొట్టుకుంటానో అదంతా నా ఇష్టం. ఏమ్రో గంతగానలేస్తున్నావు? నువ్వు పదా, నువ్వు పడ్డ కథల్సాలు, నీ భాగోతం అంతా ఎరికైంది. జర గమ్మునుండు. అయినా ఏం ఎవిడెన్స్ ఉందని నన్ను అంటారండి? అక్కడికే వస్తున్నా చిన్నా. మొన్న మీ అమ్మని పంపిన రోజే నీ ఎక్స్ప్రెషన్స్లో కూడా తేడా గమనించాను. అందుకే మా ఆయన ఫోన్లో కొత్త సిమ్ వేసి కెమెరా ఆన్ చేసి ఇక్కడే పెట్టెళ్ళాను. అమ్మని, నా ఫోన్ పోయిందంటివి గదే. ఎవిడెన్స్ కోసం వాడానులేండి. నువ్వేడగాదే సిఐడిలో చేరాల్సిండే. ఏదో మీ అభిమానం. థ్యాంక్ యూ. కొద్దిసేపు ఆపుతారా మీ మొగుడు పెళ్ళాలి సరసాలు? అబ్బో, ఈయనకేమైందో. సర్లే వంశీకాకా, ఈక నీ కథ ఏంది? నీ పెర్ఫార్మెన్స్ మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ అయింది. ఇక ముచ్చట బంద్ చేసి సర్దుకో, పోలీస్ సార్ తీసుకుపోతాడు. ఇన్స్పెక్టర్, ఏమో డైలాగ్ ఉంటదది యాదకొస్తలేదు. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. గదే దీని తల్లి దీనికి అన్నీ తెలుసు. మీరు జర కంట్రోల్లో ఉంటారా? ఆ డైలాగ్ నాది. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని. నాతో ఎవడూ రాలేదు కాబట్టి సప్పుడు చేయకుండా ఉన్నా. అరే, నా డైలాగులు మీరే వదిలేస్తే ఎట్లా? అరే ఎస్ఐ సాబ్, చింతా చేయకు, యాక్షన్ నీదే గదా. ముందాడిని కస్టడీలోకి తీసుకోండ్రి. అవునెస్ఐ గారు, వీడిని అరెస్ట్ చేసి వీడిచేత దొడ్లు కడిగించండి. జైల్లో వీడిచేత చాకిరీ చేయించండి. అప్పుడుగాని వీడికి అర్థం కాదు ఆడదాని విలువేంటో. ఇలాంటి వాళ్లమీద ఎంత పెద్ద కేసైతే అంత పెద్ద కేసు పెట్టి జన్మలో బయటికి రాకుండా చేయాలి. అరే వంశీగా, డైరెక్టర్ని బోతున్నా ప్రొడ్యూసర్ మీ అమ్మలేదని శౌచాయించుకు. మీ అమ్మని గప్పుడే పోలీస్ స్టేషన్కి పార్సల్ చేయించినం. టెన్షన్ మతులో బేటా, తుమారా పాస్ మాహే. నువ్వేం బాధపడకే. నువ్వు నిక్షేపంగా మీ అమ్మా నాన్న దగ్గరికెళ్ళుండు. నేనంతా మాట్లాడి పెట్టాను. ఆ వినాయకుడి దయ. ఏమైందమ్మగారు, ఈకనేసుకున్నారు? మొహంత లాగేసిందేంటి? జ్వరమే, నీరసంగా ఉందే. పొద్దట్నుంచి ఒళ్ళంతా నొప్పులు, కడుపు నిండా పిత్తులే. అబ్బా, ఇదిగో రాత్రంతా ఇదే గోల. ఏమైందంటావ్?